హలో ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ ఇవ్వండి. చాలా మంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. ప్లీజ్ అండి, ప్రతి ఒక్కరు ఒక లైక్ ఇవ్వండి. ఎపిసోడ్లోకి వెళ్తే అఖిలాండేశ్వరి అంటుంది కేదార్తోని, నిజంగా మిమ్మల్ని చూస్తుంటే ముచ్చట వేస్తుంది. అసలు ఈ కుటుంబానికి మీకు ఏ సంబంధం లేకపోయినా ఈ కుటుంబంతో మీరు నడుచుకునే తీరును చూస్తుంటే చాలా ముచ్చటేస్తుంది. కేదార్, దాత్రి మీ ఇద్దరు ఈ కుటుంబంతో ఉన్నన్ని రోజులు ఈ కుటుంబానికి ఎవ్వరు కూడా ఏ హాని చేయలేరు అని చెప్పి అఖిలాండేశ్వరి అంటూ ఉంటే, అక్క అని చెప్పి పక్క నుంచి అఖిలాండేశ్వరి వాళ్ళ తోటకోడలు అంటూ ఉంటే, ఏంటి ఇంకా ఈ అమ్మాయి మీద ఇంకేమైనా అనుమానాలు ఉన్నాయా అనగానే, ఏమీ లేదు అని చెప్పి అంటుంది. సరే అయితే నేను మాటిస్తున్నాను, అనుకున్న టైంకి అనుకున్నట్టుగా నిశ్చితార్థం జరుగుతుంది అని చెప్పి అంటుందన్నమాట. మరోపక్క సుధాకర్కి కోపం వచ్చేస్తూ ఉంటుంది యువరాజ్కి. అసలు నాకు అన్న కొడుకు అయ్యుండి అసలు కేదార్ చేసిన పని యువరాజ్ ఎందుకు చేయలేకపోయాడు అని చెప్పి యువరాజ్ని లోపలికి లాక్కొస్తాడనమాట సుధాకర్. ఏంటి ఏం చేస్తున్నాడు అని చెప్పి గబగబా సుధాకర్ వెనకాల వైజయంతి అలాగే నిషిక వస్తారనమాట. ఇక రూమ్లోకి సుధాకర్ యువరాజ్ని తీసుకొచ్చి బెల్ట్ తీసుకొని ఇక బాత్తూ ఉంటాడనమాట. నాన్న నేనేం చేశాడని, ఎందుకు నన్ను కొడుతున్నావు అని చెప్పి యువరాజ్ అంటూ కొడుతూనే ఉంటాడు సుధాకర్. ఇక అదే టైంకి నిషి అలాగే వైజయంతి వచ్చి, ఏంటి నా కొడుకు ఏం తప్పు చేశాడని అంత ఇదిగా బాతున్నావు, ఏం తప్పు చేశాడు చెప్పు, అప్పుడు తప్పు చేశాడో లేదు నేను చెప్తాను అని చెప్పి వైజయంతి అంటూ ఉంటే, అప్పుడు సుధాకర్, ఇప్పటికైనా నోరు విప్పు చెప్పురా, నీ కన్న తల్లి 9 ఏళ్ళు నవమాసాలు మోసి కని పెంచింది, చెప్పురా, నీ చెల్లి పెళ్ళిని నువ్వే దగ్గరుండి చెడగొట్టాలని చూసామని చెప్పు. ఇటు పక్క నీ భార్య అడుగుతుంది కదా, 100 ఏళ్ళు నీతో జీవితాన్ని పంచుకుందామని వచ్చిందే, నీ భార్య కూడా చెప్పు. అసలు నీలాంటి వాడు నా కడుపును పుట్టాడంటే నాకైతే చాలా ఆశ్చర్యంగా ఉంది. అసలు మాధురి పెళ్ళి నువ్వు ఎందుకు చెడగొట్టాలనుకున్నావో నాకైతే అర్థం కావట్లేదు అనగానే, ఏంటి నువ్వు చెప్పేది, అసలు యువరాజ్ ఎందుకు తన సొంత చెల్లి మాధురి పెళ్ళి ఎందుకు చెడగొడతాడు, నేను నమ్మను అని చెప్పి అంటూ ఉంటే, చెప్పు నీ కన్న తల్లి అడుగుతుంది కదా, నోరు విప్పు చెప్పు, నువ్వు ఏం తప్పు చేసావు అనగానే, నేనేం తప్పు చేయలేదు నాన్న అనగానే, ఏం తప్పు చేయలేదా నువ్వు, ఇంకా బుకాయిస్తున్నావా, నువ్వు వాడిని లోపలికి తీసుకురావడం నేను చూశాను అని చెప్పి సుధాకర్ చెప్పడంతో ఇక సైలెంట్ అయిపోతాడు యువరాజ్. ఇక అప్పుడు సుధాకర్ అంటాడు, అసలు కన్న కొడుకు అయ్యుండి సొంత చెల్లి పెళ్ళి దగ్గరుండి చెడగొడుతున్నావే, నేను ఏమనాలో అర్థం కావట్లేదు. అటు చూస్తే కేదార్ మనకి ఏమీ కాడు, అయినా కూడా పెళ్ళి వాళ్ళు వదిలేసి వెళ్ళిపోతుంటే వాళ్ళ కాళ్ళు పట్టుకొని మరి మాధురి పెళ్ళి జరిగేలాగా చూస్తున్నారు. అసలు ఇంటికి కష్టాన్ని తీసుకొచ్చిన నువ్వు కొడుకు అనుకోవాలో, లేదంటే కష్టాన్ని తీర్చడానికి వాళ్ళిద్దరూ ఒక పిల్లర్స్ లాగా నించున్నారే, వాళ్ళని చూసి ముచ్చట పడాలో నాకైతే అర్థం కావట్లేదు అని చెప్పి అంటూ ఉంటారు సుధాకర్. ఇక అప్పుడు వైజయంతి, ఏంటి యువరాజ్, మీ నాన్న చెప్పేది నిజమేనా, నువ్వు చెల్లి పెళ్ళి చెడగొట్టడానికి చూసావా, అసలు ఇదంతా ఎందుకు చేసావు అని చెప్పి వైజయంతి అడుగుతూ ఉంటుంది యువరాజ్ని. ఇటుపక్క సుధాకర్ అంటాడు, అసలు కష్టాన్ని తీసుకొచ్చిన నిన్ను సొంత వాడిని అనుకోవాలా, లేదంటే కష్టాన్ని తీర్చిన వాళ్ళని సొంత వాళ్ళు అనుకోవాలో అర్థం కావట్లేదు అని చెప్పి అంటూ ఉంటే, చెప్పబోడా మీ నాన్న అనేది నిజమేనా, చెల్లి పెళ్ళి ఎందుకు ఇలా చెడగొట్టాలని చూస్తున్నావు చెప్పు అని చెప్పి అంటూ ఉంటే, ఇక నిషి కూడా, చెప్పండి, ఇంతమంది అడుగుతుంటే కూడా మీరు నోరు విప్పి చెప్పరేంటి అని చెప్పి యువరాజ్ని అడుగుతుంది నిషి కూడా. అప్పుడు యువరాజ్ అంటాడు, వాడు నన్ను మోసం చేశాడు, వాడేమన్నాడంటే ఒకసారి మాధురి కాలు పట్టుకొని క్షమించమని అడుగుతాను అని చెప్పి లోపలికి వచ్చాడు. సర్లే లేదంటే పాపం ఏమైపోతాడో అని చెప్పి నేను వాడు చెప్పిన మాటలు నమ్మి లోపలికి తీసుకొచ్చాను, లేకపోతే వాడు చెల్లి పెళ్ళి చెడగొడతాడని నాకు ముందు తెలిస్తే నేనెందుకు ఇలా చేస్తాను అని చెప్పి యువరాజ్ అంటాడు. అయినా నా చెల్లి జీవితాన్ని నేను ఎందుకు నాశనం చేస్తాను అని చెప్పి యువరాజు ఏడుస్తున్నట్టు నాటకం వేస్తూ ఉంటే, ఇక అప్పుడు వైజయంతి, విన్నావా నా కొడుకు తప్పు చేశాడని నువ్వంటే నేను కూడా నమ్మాను, నేను కూడా యువరాజ్ని ప్రశ్నించాను, అసలు నా అబ్బుడు ఎప్పుడు తప్పు చేయడు, వాడు పాపం మంచి మనసుతోని వాడిని లోపలికి రానిచ్చాడు, అది చేయడమే వాడు తప్పయింది, లేదంటే అసలు నా యువరాజ్కి మాట పడే ఇదే లేదు, వాడెందుకు చెల్లి పెళ్లి చెడగొడతాడు అని చెప్పి వైజయంతి అంటుంది. ఆ తర్వాత వైజయంతి, అబ్బుడా నన్ను క్షమించు, మీ నాన్న మాటలు నమ్మి నేను కూడా నిన్ను అనుమానించాను అనగానే, ఓన్లీ అమ్మ ఇప్పటికైనా అర్థం చేసుకున్నాను నన్ను అని చెప్పి యువరాజ్ అంటూ ఉంటే, ఇక అప్పుడు నిషి, అసలు చిన్నదానికి మీరు పెద్ద భూతద్దంలో చూసి కావాలని అపార్థం చేసుకున్నారు, రండి అని చెప్పి నిషి యువరాజ్ని అక్కడి నుంచి తీసుకెళ్ళిపోతుంది. ఇక వైజయంతి కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత సుధాకర్ మనసులో అనుకుంటాడు, అసలు కేదార్ ప్రేమ ఎవరికీ అర్థం కావట్లేదు, యువరాజ్ చేసే మోసం ఎవరికీ అర్థం కావట్లేదు. మరోపక్క కేదార్కి దెబ్బ తగులుతుంది కదా, ఇక దాత్రి కట్టుకడుతుంది, తగ్గిపోతుందిలే అని చెప్తూ ఉంటే అక్కడికి కౌశికి వచ్చి, నిజంగా కతికి కూడా భయపడిని మీ ఇద్దరి ధైర్యం చూస్తుంటే నాకు ముచ్చటేస్తుంది, నిజంగా మీ గౌరవాన్ని కూడా పక్కన పెట్టి వాళ్ళ కాలు పట్టుకున్నారే, నిజంగా నా చెల్లి పెళ్లి జరిపిస్తున్నారు, నిజంగా మీకు ఏం చేసినా కూడా మీ రుణం తీర్చుకోలేను అని చెప్పి కౌశికి అంటుంది కేదార్ దాత్రితోని. దాత్రి అంటుంది, నా కుటుంబానికి కష్టం వస్తే నాకెందుకులే అని వదిలేసే రకాలం కాలమేమో అని చెప్పి దాత్రి అంటూ ఉంటే, ఇక అప్పుడు కౌశికి, ఏదేమైనా మీ రుణం అసలు తీర్చుకోలేను అని చెప్పి చాలా థ్యాంక్స్ మీ ఇద్దరికి అని చెప్పి చెప్తూ ఉంటుంది. ఆ తర్వాత ఇక ఎంగేజ్మెంట్ ఫంక్షన్ స్టార్ట్ అవుతుంది.
ఇక కాసేపట్లో ఉంగరాలు మార్చుకుంటూ ఉంటారనమాట. ఇక అప్పుడే సుధాకర్ గమనిస్తూ ఉంటాడు. యువరాజ్ ఏమో ఇక ఎంగేజ్మెంట్ ఎందుకు జరుగుతుందో అన్నట్టు మొహం పెడుతూ ఉంటాడు. ఇటు కేదార్ ఏమో చాలా సంతోషంగా మొహం పెడుతూ ఉంటే సుధాకర్ అనుకుంటాడు ఇద్దరిలో ఎంత తేడా అన్నట్టుగా చూస్తూ ఉంటాడు. మరోపక్క ఉంగరాలు మార్చుకోండి అని చెప్పి కౌశికి ఉంగరాలు ఇస్తుందనమాట. ఉంగరాలు మార్చుకునే టైంకి ఆగండి అని చెప్పి భవానీ ఆపుతుంది. భవానీ అంటే పెళ్లి కొడుకు వాళ్ళ తల్లి అనమాట. అప్పుడు అఖిలాండేశ్వరి ఏంటి భవానీ నీ మనసులో ఏముంది, ఏంటో చెప్పు, ఎందుకు ఆపన్నావు అని చెప్పి అడుగుతుంది. భవానీ అంటుంది అదేంటి ఎవరికి ఏం తెలియనట్టు అలా సైలెంట్ అయిపోయారేంటి, నేను ఉన్నదే కదా అడుగుతున్నాను. ఎంగేజ్మెంట్కి ముందు ల్యాండ్ పేపర్స్ మా చేతిలో పెడతా అన్నారు కదా, ఏంటి సైలెంట్గా అయిపోయి పెళ్లి జరిపించేసేసి ఆ ల్యాండ్ వేరే వాళ్ళకి అమ్ముకుందాం అనుకుంటున్నారా అని చెప్పి భవానీ అంటూ ఉంటే అప్పుడు అఖిలాండేశ్వరి ఏంటి భవానీ అసలు 4 గోడల మధ్యలో ఉండాల్సిన మ్యాటర్ని నువ్వు నలుగురు ముందు అడుగుతున్నావు, అసలు దానికి దీనికి తేడా లేదా, ఎక్కడ ఏం అడగాలో తెలీదా అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు కౌశికి అంటుంది అయ్యో పర్వాలేదండి, అయినా ఎంగేజ్మెంట్కి ముందు ల్యాండ్ పేపర్స్ ఇస్తామని మేమే కదా చెప్పాము, మేము ఈ గొడవలో పడిపోయి మర్చిపోయాము అని చెప్పి సుధాకర్ నేను వెళ్ళి పేపర్స్ తీసుకొస్తాను అని చెప్పి కౌశికి రూమ్లోకి వెళ్తాడు. సుధాకర్ వచ్చి కౌశికి రూమ్లో వెతుకుతూ ఉంటాడు. అదేంటి డాక్యుమెంట్స్ ఇక్కడే ఉండాలి కదా కనిపించడం లేదేంటి అని చెప్పి టెన్షన్ పడుతూ ఉంటాడు. అయితే మరోపక్క నిషి ఆలోచిస్తూ ఉంటుంది. యాక్చువల్గా ఈ డాక్యుమెంట్స్ దాచింది నిషి అనమాట. కౌశికి నిద్రపోతున్న టైంలో కౌశికి రూమ్లోకి వచ్చి నిషి ఆ డాక్యుమెంట్స్ తీస్తుంది. నన్ను కాదని మాధురి ఎంగేజ్మెంట్ ఎలా చేస్తారో నేను చూస్తాను, నేను నలుగురిలో ఆ జగదాత్రి అలాగే కౌశికి వదిని అవమానిస్తాను, చూద్దాము అన్నట్టుగా డాక్యుమెంట్స్ తీసి దాచుతుందనమాట. పక్క కింద భవానీ ఏంటి డాక్యుమెంట్స్ తెచ్చేది ఉందా లేదా అని చెప్పి అంటూ ఉంటే లోపల సుధాకర్ వస్తాడు. అప్పుడు వైజయంతి ఏంటి బీరువాలో ఉన్న డాక్యుమెంట్స్ తీసుకురావడానికి ఇంత టైం ఏంటి అనగానే అప్పుడు సుధాకర్ మా కౌశికి రూమ్లో ఉన్న డాక్యుమెంట్స్ కనిపించట్లేదు అని చెప్పి అన్నంతో నిషి యువరాజ్ ఫుల్ హ్యాపీ అవుతారు. అందరూ షాక్ అవుతారు. వైజయంతి అంటుంది అదేంటి పెట్టిన చోట పెట్టిన ఉంటుంది కానీ ఫైల్కి ఏమైనా కాళ్ళు ఉన్నాయో వెళ్ళిపోవడానికి అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు భవానీ బాగుంది అని చెప్పి క్లాప్స్ కొడుతూ మీలాగా మాటలు దాటేసే వాళ్ళని నేనెక్కడ చూడలేదు, ఇలాంటి కుటుంబం నుంచి అమ్మాయిని తీసుకురావడం నాకైతే ఏ మాత్రం ఇష్టం లేదు అని చెప్పి భవానీ చెప్తుంది. అప్పుడు అఖిలాండేశ్వరి డాక్యుమెంట్స్ కనిపించట్లేదు అని చెప్పారు కానీ పోయినాయని చెప్పలేదు కదా భవానీ గారు, ఒక 5 minutes అఖిలాండేశ్వరి గారు నేను వెళ్ళి తీసుకొస్తాను అని చెప్పి కౌశికి తన రూమ్లోకి వెళ్తుంది. జగదాత్రి కూడా కౌశికి వెనకాల వెళ్తుంది. మరోపక్క నిషి ఇదేంటి డాక్యుమెంట్స్ కనిపించవు కదా అంత ధైర్యంగా తీసుకొస్తామని చెప్తున్నారేంటి, ఇప్పటికిప్పుడు డూప్లికేట్ డాక్యుమెంట్స్ ఏమైనా రెడీ చేస్తారా ఏంటి అని చెప్పి నిషి కూడా కౌశికి వెనకాల వెళ్తూ ఉంటుంది. మరోపక్క వైజయంతి ఈ గొడవల మధ్యలో నా కూతురు పెళ్ళి ఏమవుతుందో అని కంగారు పడుతూ ఉంటుంది వైజయంతి. మరోపక్క కౌశికి జగదాత్రి రూమ్లోకి వెళ్తారు కదా, అక్కడ మంచం వెనకాల నుంచి డాక్యుమెంట్స్ తీస్తూ ఉంటారు. నిషి తలుపు చాటు నుంచి చూస్తూ ఉంటుంది. ఇద్దరు హైఫై కొట్టుకుంటారనమాట జగదాత్రి అలాగే కౌశికి. అప్పుడు నిషి కోపంతో లోపలికి వచ్చి ఇద్దరు ఏం చేస్తున్నారు అనగానే అప్పుడు జగదాత్రి తలుపు సందులో నుంచి చాటుగా చూస్తున్నావు కదా అర్థం కాలేదా ఇంకా అని చెప్పి అడుగుతుంది. అప్పుడు జగదాత్రి అక్కడ పెట్టింది డూప్లికేట్ డాక్యుమెంట్స్ ఎవరైనా తీసేస్తారేమో అని చెప్పి మేము జాగ్రత్తగా ఒరిజినల్ డాక్యుమెంట్స్ వేరే దగ్గర దాచిపెట్టాము అని చెప్పి అనగానే నిషి డూప్లికేట్ డాక్యుమెంట్స్ తీసి నేనేమో పెళ్ళి ఆగిపోతున్నాను సంబరపడుతున్నాను అని చెప్పి నిషి మనసులో అనుకుంటుంది. ఆ తర్వాత కౌశికి అంటుంది పద జగదాత్రి కిందకి వెళ్ళి మన కుటుంబం మాట ఇస్తే ఖచ్చితంగా మాట మీద నిలబడుతుందని వాళ్ళకి డాక్యుమెంట్స్ ఇచ్చి చూపిద్దాము అని చెప్పి కౌశికి కిందకి వెళ్తుంది. ఆ తర్వాత జగదాత్రి అంటుంది నిషితోని ఆ దేవుడికి మొక్కుకుంటున్నాను డూప్లికేట్ డాక్యుమెంట్స్ నువ్వు తీసి ఉండకూడదని, ఎందుకంటే ఒకవేళ నువ్వు తీస్తే ఆ విషయం వదినకి తెలిస్తే నువ్వు ఈ ఇంట్లో ఉండేది ఆఖరి రోజు అవుతుంది అని చెప్పి అంటుంది జగదాత్రి. నేను తీసినట్టు మాట్లాడుతున్నావేంటి, నాకేం అవసరం అని చెప్పి నిషి అంటుంది దాత్రితో. అప్పుడు జగదాత్రి ఓకే నువ్వు తీయలేదంటున్నావు, నువ్వు తీసుండకపోతే ఇంట్లో ఇంకెవరో ఈ కుటుంబాన్ని బాధ పెట్టాలని చూస్తున్నారు, వాళ్ళు ఎవరో కానీ నన్ను దాటితేనే ఈ కుటుంబాన్ని ఓడించగలరు, నేను మాత్రం ఎప్పుడు ఈ కుటుంబాన్ని కాపాడడం కోసమే ఉంటాను అని చెప్పి జగదాత్రి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది.